భూమి అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెట్. అర్త్ ఈజ్ ఎ బిగ్ ఎలక్ట్రోమాగ్నెట్. ఇది ఈ మ్యాగ్నెటిజం ఎందువల్ల వచ్చిందంటే, అర్త్లో లోపల ఒక కోర్ ఉంటుంది, ఐరన్ అండ్ నికెల్ కోర్. దానిపైన లిక్విడ్ మ్యాంటిల్ ఉంటుంది, దానిపైన మనం ఉండే భూమి క్రస్ట్ అంటాం. ఈ యొక్క కాంపోజిషన్, ఎర్త్ కాంపోజిషన్ వల్ల, ఎర్త్ రొటేషన్ వల్ల ఒక ఎలక్ట్రోమాగ్నెట్గా తయారైంది. అందుకే ఎర్త్కి మ్యాగ్నెటిజం ఉంది అనేది మనం సైంటిఫిక్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనం సెల్ ఫోన్లకి వీటికి ఎనర్జీస్ గురించి మనం ఇంత భయపడిపోతున్నాం, పెద్ద పెద్ద పేపర్స్, పెద్ద పెద్ద డిస్కషన్స్ చేస్తున్నాం మనం. కానీ భూమికి సంబంధించినవి ఎనర్జీస్ కూడా మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఎర్త్ అనేది పెద్ద ఎలక్ట్రోమాగ్నెట్. దీంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, పాజిటివ్ ఎనర్జీ ఉండొచ్చు. బిలో 400 అబౌవ్ 750 ఉంటే నెగిటివ్ ఎనర్జీ వెలువడుతుంటే, అలాగే 400 to 750లో దోషం, లోపం వచ్చిన, ఇంటెన్సిటీ యొక్క లోపం వచ్చినా దాన్ని నెగిటివ్ ఎనర్జీగా మనం తీసుకోవచ్చు. ఈ రెండు విషయాలు కూడా మన కణాలని స్ట్రెస్కి గురి చేస్తాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఈ యొక్క భూమి అనేది ప్రాచీన వాళ్ళు మన వేదిక్ కల్చర్లో ఎలా ప్రొటెక్ట్ చేసుకునేవాళ్ళు అంటే, ఆవు పేడతోటి అలికి ప్రతి వారం 2 సార్లు అలికేవాళ్ళు. మేము మా పరిశోధనలో కూడా తీస్తే 3 రోజుల నుంచి 4 రోజుల వరకు ఒకసారి ఆవు పేడతోటి అలికితే ఈ భూమి యొక్క ఎనర్జీస్ అన్నీ, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా కట్ అయిపోతాయి. సో ఆ విధంగా ప్రాచీన వాళ్ళు ఇచ్చేసుకునేవారు. కానీ మన లైఫ్ స్టైల్స్ మారిపోయి, పద్ధతులు మనం ఆ ప్రాచీన ఈ వదిలేసి మనం సిమెంట్ ఫ్లోరింగు, తర్వాత మొజాయిక్, గ్రానైట్, ఇప్పుడు టైల్స్, వాటిలోకి వచ్చేటప్పటికి మనం భూమి యొక్క ఎనర్జీస్కి ఎక్స్పోజ్ అయిపోతున్నాం. ఎక్స్పోజ్ అవుతున్నామంటే మన సెల్స్ని ఎక్కువ స్ట్రెస్కి గురి చేస్తున్నాం. ఇది సైన్స్ పరంగా చూసుకుంటే, మనం జర్మన్స్ అనేవాళ్ళు క్యాన్సర్కి ఇది కారణము, భూమి యొక్క ఎనర్జీస్ కారణము అని బారోవ్ గుస్తాన్ పాల్ 1937లోనే చెప్పాడు. బిడిల్స్బర్గ్ విలేజ్లో రీసెర్చ్ చేసి జియోపతిక్ స్ట్రెస్ దీనికి కారణము అనేది. అర్నెస్ట్ హార్ట్మన్, ఈ యొక్క హార్ట్మన్ గ్రిడ్స్ అని ఉంటాయి, మ్యాగ్నెటిక్ గ్రిడ్స్. ఈ గ్రిడ్స్ డిస్టర్బ్ అయితే భూమిలో ఉండే డైనమిక్స్ వల్ల, వాటర్ ఫ్లో కావచ్చు, మినరల్స్ కావచ్చు, భూమిలో ఉండే కేవ్స్ కావచ్చు, వివిధ ఫాల్ట్స్, డైక్స్ ఇట్లా ఉంటాయి భూమి లోపల. సో దానివల్ల కావచ్చు. అర్త్ రేడియేషన్స్ 7.83 హర్ట్స్లో ఉండాల్సినవి అబౌవ్ 7.83 హర్ట్స్కి వెళ్ళిపోతే 400 వరకు కూడా వెళ్తాయి. ఇది జియోపతిక్ స్ట్రెస్ అనేది అంటారు. సో వీటి గురించి వివిధ రోగాలకి, ఆటంకానికి ఇది దారితీస్తుంది అనేది జర్మన్స్, ఆస్ట్రియన్స్, రష్యన్స్ వీళ్ళు కూడా చాలా పేపర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది మా వెబ్సైట్లో కూడా పొందపరిచాం, అది కూడా చూసుకోవచ్చు. 2, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అని కూడా ఒక పేపర్ రిలీజ్ చేసింది. కారణాలు తెలియట్లేదు, కొన్ని బిల్డింగ్స్లో మనుషులు ఎందుకు రోగాలకు గురవుతున్నారో ఆ బిల్డింగ్ల నుంచి బయట పెడుతుంటే వాళ్ళ యొక్క రోగాలు తగ్గుతున్నాయి, మనిషి యొక్క ప్రొడక్షన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, లేబర్ అక్కడ చేసే పనులు ఆటంకం కలుగుతున్నాయి. జర్మనీ వీటిల్లో పిల్లల్ని ఒకే క్లాస్ రూమ్లో ఉంచకుండా పిల్లల్ని కూడా మారుస్తారు ఈ యొక్క ఎనర్జీస్కి ప్రభావితం కాకుండా. సో ఇంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CPWD రిపోర్ట్ 2014లో కూడా ఈ సెల్ ఫోన్ టవర్స్ గురించి మాట్లాడుతూ ఈ జియోపతిక్ స్ట్రెస్, ఎర్త్ రేడియేషన్స్ వరకు కూడా కొంత మాట్లాడారు. కాకపోతే జియోపతిక్ స్ట్రెస్సే భూమికి సంబంధించింది ప్రపంచానికి కొంతవరకు తెలుసు. కానీ జియోపతిక్ స్ట్రెస్ కాకుండా నెగిటివ్ ఎనర్జీ వెలువడుతున్న పాయింట్లు, మనకు కావాల్సిన 400 నుంచి 750 వరకు ఫ్రీక్వెన్సీస్ ఏదైతే మన కణాలకు కావాలో వాటిల్ని లోపిస్తున్న పాయింట్లు కూడా మేము కనుక్కోవడం జరిగింది. ఇదంతా కూడా పొందపరిచి ఇది భూమిని, ఎనర్జీస్ని ఏ రకంగా మనం ట్యాకిల్ చేయాలనేది ఆ ప్రోటోకాల్ని, ఆ విధానాన్ని గుర్తించి దాన్ని జర్మనీలోనూ ఇండియాలోనూ కూడా పేటెంట్ పొందడం జరిగింది.